దేవుని స్తోత్రం చేరొచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని వాక్యం నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా చదువుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. సర్వశ్రీవదన కారణం కూడా నా ప్రియా పనులకు తండ్రి మరుక్షణం మీకు లెక్కలేని ఆస్తం చేస్తున్నాము. అయినా ఏమిచ్చి మరణం తెచ్చుకోగలం ప్రభా. గడిచిన మార్చి నెలంతా ఈ సల్లని ఎత్తున భద్రపరుచుకొని కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, ఇబ్బందుల్లో, విరుకుల్లో, నష్టాల్లో, సమస్యల్లో, బలహీనతల్లో అన్ని వేళ మీరు మాకు తోడుగా ఉంటూ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యొక్క పునరుద్ధాన జీవము చేత సజీవ లెక్కలో చేర్చి ఆయుష్ పెంచి ఆరోగ్యం ఇచ్చి క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో చేరి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు ఏమిచ్చి మరణం తెచ్చుకోగలనైనా ఎన్ని ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎవడం తెచ్చలేవు ప్రభా. అట్టి కృపా కరికిరాలు చూపించినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయనా. నీ దయాసక్తులను చొప్పున క్రీస్తు విశ్వాసములో సహవాసములో బలపడుతూ క్రీస్తు యొక్క వరకు నమ్మకముగా కుడికి అడుగులు తొలగిపోకుండా నిత్యము నీ అందు భయభక్తులతో నాయన మీ మాటలు విని మీ అందు అనుసరించి నడుచుకునే విషయంలో ప్రభా ఇంకా మా జీవితాల్లో ప్రభా ఏ విషయాలు సరి చేసుకోవాలో, ఏ విషయాలు విడిచిపెట్టాలో, ఏ విషయాలు పాటించాలో ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సాహపరచను తండ్రి. వినగలిగిన మనసు, గ్రహింపగల హృదయము ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే జ్ఞాన వివేకాలు మాత్రమే దయచేయండి అయినా. ఈ దీనరాశులను కూడా జ్ఞాపకం చేసుకొని నిధులు సందని మరిపరుచుకొని నా నోటిని మీ నోటి పూరగా వాడుకుంటూ ప్రభా సత్యవాక్యమును సరిగా విధించే రీతిగా నా తండ్రి మీరిచ్చే జ్ఞానంతో ముందుకు నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. చేడు వచ్చిన వాకులు వింటున్న వారికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయండి ప్రభా. ఎల్లప్పుడూ నీ నామమునకు మహిమకరంగా జరిగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కుర్చీ నాకు వేసిపోయింది, రాత్రే పోయింది అది. మంచిదండి. మనము ఎపిఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా సంఘమునకు శిరస్సు క్రీస్తు, ఆ సంఘము ఆయన శరీరము, ఆ శరీరములో మనము అవయవములో ఉన్నామని ఆ అవయవముల గురించి ఈరోజు కొన్ని వారాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆ ప్రకారంగానే కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ఎందుకు వీటి గురించి మనం నేర్చుకోవాలి? అంత అవసరం ఏముంది? ఎందుకనే దేవుడు మానవుడిని ఆది కాలంలో తెలియజేసిన ప్రకారంగా తన పోలిక చొప్పున నరుల్ని ఆయన నిర్మించాడు. కనుక ఆ పోలిక క్రైస్తవులంగా ఆ స్వరూపం మనలో వచ్చే వరకు క్రీస్తు యొక్క 2వ రాకడ ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే ఆ పోలిక మనలో రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పోలిక మనకు వచ్చినప్పుడే మనము సంపూర్ణంగా క్రీస్తు యొక్క పరలోక రాజ్యంలోనికి చేర్చబడతాము. ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో నివసిస్తూ పరలోక రాజ్యం మనం చేర్చబడాలి అంటే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలి. ఆ స్వరూపముల గురించి మనకి ఇప్పుడు దేవుని వాక్యము నేర్చుకుంటున్నా. స్వరూపం కలిగి మనం ఉన్నామా లేవా? క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉండి ఆ శరీరములో అవయవులుగా మనం ఉన్నాం. మనము క్రీస్తు యొక్క శరీరములో నువ్వు కాళ్ళైతే, చేతులైతే, చెవులైతే, కళ్ళైతే నువ్వు ఎలా ఉన్నావు? ఆ స్వరూపం ఉందా నీలో?
అని గమనిస్తూ వస్తున్నాము. ఈరోజు నోరు గురించి, ఎందుకు నోరు ప్రాముఖ్యమైనదంటో దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. యాకోబు పత్రికలో తెలియజేసిన ప్రకారంగా వినుటకు వేగరపడము, మాట్లాడటానికి నిదానించము. అంటే తక్కువగా మాట్లాడేది, ఎక్కువగా వినాలి. అయితే ఈ నోరు రోజుకి 57 సార్లు మాట్లాడింది. ఒక రోజుకి ఒక మనిషి సగటు మాట్లాడేది మాటలు ఎన్నాయంటే 57 మాటలు. ఆలస్యంతో మాట్లాడేది 10,000 ఒక రోజుకి సగటుగా. ఈ మాట అంటే ఎదుటి వారు బాధపడతారని ఆలోచించి మాట్లాడేది 10,000, ఆలోచించకుండా మాట్లాడేది 50,000 సార్లు ఒక రోజు. దగ్గర నాకు 50 సంవత్సరాలు వస్తుంది. అంటే రోజుకి 50 వేసుకుంటే ఎంత? 50 × 50. ఇప్పటికీ నా జీవితంలో దేవుడి వాక్యం చెబుతుంది, వినుడికి ఎగరపడాలి, మాట్లాడటానికి నిర్ధారించాలి. కానీ ఎన్నిసార్లు మాట్లాడతాం మనం? రోజుకి 50,000 సార్లు. దానివల్ల ఏం జరుగుతుందో లేఖనాలను బట్టి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము. కొన్నిటిని ఈరోజు చూసుకున్నాము. మొట్టమొదట మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాగు చేయలేరడు, అది మరణకరమైన విషయంలో నిండి ఉన్నది, అది నిర్గలమైన దుష్టత్వమే. ఏ నరుడును నాలుకను సాగు చేయ నేరడు. ఎందుకు ఈ యొక్క నోటిని నాలుకను గురించి మనం నేర్చుకోవాలంటే, ఒక మనిషి ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని తన స్వాధీనంలో చేసుకోగలుగుతున్నాడు. జంతువులేని, పక్షులే గాని, జలరాశులే గాని, సృష్టిలో దేవుడి ఏర్పాటు చేసిన ప్రతిదీ తన స్వాధీనంలో చేసుకోగలుగుతున్నాడు. కానీ మానవుని యొక్క శరీరంలో ఉన్న అవయవంలో అన్నిటికన్నా చిన్నదైన ఈ నాలుకని ఘోరమైన జంతువులైనా, ఆకాశ పక్షులైనా తను ఇష్టం వచ్చినట్లు తన స్వాధీనంలో ఉంచుకొని వాటిని రప్పించగలుగుతున్నాడు. కానీ ఈ చిన్నదైన తన శరీరంలో ఉన్న నాలుకని స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాడు, ఆలోచించి మాట్లాడలేకపోతున్నాడు. దానివల్ల అనేకమైన నష్టాలు జరుగుతున్నాయి. ఏ నరుడు నేను గొప్ప అని నేను చెప్పట్లా. దేవుని వాక్యం చెప్తుంది, ఏ నరుడును ఎవరు ఉంచుకోలేకపోతున్నారు, నడుగా వచ్చిన యేసుక్రీస్తు తప్ప. ఏ నరుడును ఇప్పటి వరకు తన నాలుకని స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాడు. కనుక దాన్ని స్వాధీనంలో ఉంచుకోకపోతే జరిగే నష్టం ఏమిటంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? అది మరణకరమైన విషయంలో నిండి ఉంది, అది నిర్గలమైన దుష్టత్వమే, మరణంతో నిండి ఉంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఈ నాలుక యొక్క శక్తి ఎంత ఉంటుందంటే 20వ వచనం నుంచి, ఒకరి నోటి ఫలము చేత వారి కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును, జీవమరణము నాలుక ఔషము, దాని యందు ప్రీతి పడివాడు దాని ఫలము తిందును. ఒకరి నోటి ఫలము చేత వారి కడుపు నిండును, తన పెదవుల యొక్క ఆదాయం చేత. ఆదాయం ఎలా వచ్చిందండి?
తన పెదవుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే తృప్తి పొందుతాడు. ఒక మనిషి వచ్చే ఆదాయము తన పెదవుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా తృప్తి పొందుతాడు. కనుక తృప్తి కలిగి కడుపు నిండా దీన్ని మంచిగా సుఖంగా సంతోషంగా జీవించాలంటే మొట్టమొదటికి మానవుడికి కావాల్సింది ఏంటంట, నాలుకను అయితే నోటిని స్వాధువు చేసుకున్నప్పుడే ఆ మనిషి మంచి ఆదాయం చేత కడుపు నిండి తృప్తిగా ఉంటాడు. ఒక మనిషి తృప్తిగా ఆదాయం చేత నిండి జీవించాలంటే తన నోరే ప్రాముఖ్యము. నోటి వల్లే తన ఫలం అనుభవిస్తాడు. కనుక అదే కాదు, జీవ మరణములు కూడా నాలుక వశంలోనే ఉన్నాయి. నాలుక దాని ఫలము పొందుకుంటాడు, జీవమైన మరణమైన. ఈ యొక్క సాధువు చేయలేని ఈ నాలుకని మనం సాధువు చేసుకోవటానికి చాలా జాగ్రత్తగా పడాలి, లేకపోతే నష్టం వచ్చింది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం, నోటిని నాలుకను భద్రముగా చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకోనును. ఏంటండి? నోటిని నాలుకను భద్రంగా ఎవరు సాధు చేయలేరు, కానీ నువ్వు కాపాడుకుంటే, భద్రం చేసుకుంటే నీవు భద్రంగా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. నువ్వు కాపాడబడాలి, నువ్వు భద్రంగా ఉండాలి, తృప్తిగా కడుపు నిండా తిని ఆదాయం సంపాదించుకోవాలి పెదవుల ద్వారా. అంటే నువ్వేం చేయాలి? నీ పెదవులను ఏం చేయాలి? నీ నాలుకను ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. మనం ఏం కాపాడుకుంటాం? వస్త్రాలు జాగ్రత్తగా కాపాడుకుంటాం, మనకి ఇచ్చిన బడిని జాగ్రత్తగా కాపాడుకుంటాం, మనకి ఇచ్చిన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకుంటాం, మనకి ఇచ్చిన ఇంటిని చాలా భద్రంగా ఉంచుకుంటాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు తృప్తిగా తిని నీ పెదవుల చేత మంచి ఆదాయం కలిగి భూమి మీద నువ్వు కాపాడబడాలి అంటే నీ పెదవులను నువ్వు కాపాడుకోవాలి. నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడాలంటే మొట్టమొదటిగా నువ్వు కాపాడాల్సింది ఏంటండి? నీ పెదవులని, నాలుకని కాపాడుకోవాలి. అలా నువ్వు కాపాడుకున్నప్పుడే నీ కుటుంబం కాపాడబడింది, నీ ప్రాణం కాపాడబడింది, నీకున్న సమస్తం ఆదాయం కూడా కాపాడబడింది. తృప్తిగా కడుపు నిండా తింటావు, సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉంటావు. అలా ఉండాలి అంటే నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే నీ నోటిని, నీ పెదవుల్ని నీవు కాపాడుకోవాలి. ఎందుకంటే మరణము జీవము నాలుగు వశములో ఉన్నవి కనుక దేవుడు చెబుతున్నాడు, వాక్యం ద్వారా తెలియజేశారు మనకి. మరి నోటిని భద్రంగా కాపాడుకున్న వాడి కుటుంబము తృప్తిగా ఉంటుంది, ఆదాయం ఉంటుంది, కాపాడబడితే తన ప్రాణాన్ని కూడా కాపాడుకుంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తుంది. యాకోబు
వచనం చూసినట్టయితే దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తున్నది. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యమును కలగ చేయుచు ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏంటంటే నేలకు ఎంత ప్రమాదమైందో. పాప ప్రపంచమే నాలుక. అంతేకాదు ప్రకృతి చక్రానికే, అంటే ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని, మనిషిని, జంతువుల్ని, పక్షుల్ని, సమస్త వాటిని చిచ్చు పెట్టగలిగింది, నాశనం చేయగలిగేది నాలుక. చిన్న అగ్గిపుల్ల ఆస్ట్రేలియాలో ఎవరో కారు నడుపుతూ తాగిన సిగరెట్ చిన్న పీక ఆర్పకుండా విసిరేశారు రోడ్డు పక్కన. ఎన్ని వేల ఎకరాలండి, ఎంతమంది ప్రాణాలు, ఎంత జంతువులు, ఎంత పక్షులు, ఎన్ని ఇళ్ళు నగలబడ్డాయి. చేతగాల 2-3 నెలలు పట్టింది ఆపడానికి ప్రభుత్వానికి కూడా వల్ల కాదు. హెలికాప్టర్తో నీళ్లు చల్లారు, అయినా కానీ వల్ల కాదు. ఎంత చేసింది, పూర్తిగా అయిపోయింది. చిన్నది మనిషి యొక్క నాన్న కూడా అండి నెల దాటింది, ఇద్దరు పెట్టి కాకపోయింది. ప్రభుకు వాళ్ళకి వచ్చిన మాట వల్లే, మాటే, నోటి మాట వల్ల వాళ్ళ యుద్ధం ప్రారంభమైంది. అగ్నియే ఇది తగలబడిపోతుంది. ఇజ్రాయేల్, అమెరికా, ఇంకా ఏంటండి, ఏదండి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని ఇల్లు తగలబడిపోతున్నాయో, మొత్తం కాలిపోతున్నాయి బాంబు వేస్తే. ఎంత అంటే నాలుక లోపల కూడా సాగుతా ఏముంది, నరవలేని నాలుక నాలాగలేనుగా మాట్లాడింది. ఎన్ని రోజుకి 50,000 మాటలు ఆలోచించి మాట్లాడేది 10,000. ఆలోచన లేకుండా దక్కున అన్న మాట బట్టి ఇప్పుడు ఎంత ప్రమాదంగా ఉంది. 2 దేశాలు 3 దేశాలు పోతే పోయి ప్రపంచానికి ఇప్పుడు ఎలా ఉంది, ఆఖరికి మన దేశంలో కూడా ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. దేనివల్ల, నాలుగు, ఒక నోటి మాట వల్ల. అంత ప్రమాదమైనది. పాప ప్రపంచమే ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. కనుక జాగ్రత్తగా మనము మంచి ఆదాయం కలిగి సుఖంగా, సంతోషంగా, తృప్తిగా మన ప్రాణాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, మన నాలుకను, మన పెదవుల్ని మనము కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న కుటుంబమే భద్రంగా దేవుడు కూడా ఆ కుటుంబాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతాడు. మానవ శరీరంలో ఉన్న అవయవంలో ఈ నోరు, నాలుక అంతా ప్రమాదమైనది. పాప ప్రపంచమే. ఎటువంటిదన్న పాప ప్రపంచమే. దీన్ని ఎవరైతే సాధువు చేయలేరు, కానీ దాన్ని సాధువు చేసుకున్నప్పుడే మనము కాపాడబడతాము. కీర్తన 52:2, కీర్తన గ్రంథము 52వ కీర్తన 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం వ్యక్తిగా తెలియజేస్తున్నది. నిజంగా మానవ యొక్క జీవితంలో, శరీరంలో ఉన్న అవయవంలో ఈ నాలుక ఎంత ప్రమాదమైనదంటే, మోసం చేయువాడా, వాడి గల మంగళ కత్తివలే నీ నాలుక నాశనమును నిర్దేశిస్తున్నది. మేలు కంటే కీడు చెట్టుకు, నీతి పలుకు కంటే అబద్ధములు చెప్పుటకు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను కొట్టును, నిన్ను పట్టుకొని నీ గుడారుల నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశంలో నిన్ను నిర్మలము చేయును. చూడండి, నాలుక వల్ల ఏమైపోతుందండి. ఇప్పుడు యవనస్తులు చూస్తే
స్త్రీ లేదు పురుషులు లేదు. వాళ్ళ కట్టింగ్ ఎలా ఉందండి? మంగళవారి కట్టింగ్ కదా. ఏ మూల కావాలంటే ఆ మూల కట్ చేసింది. ఏంటంటే ఎన్ని రకాలుగా మనిషి మాట కూడా అంటే మంగళవాణి కత్తి బట్టి ఏం చేసింది? మంగళవాణి కత్తి మేలు కంటే కీడు చేయటమే దానికి ఇష్టము. మేలు కంటే కీడు చేయటమే దానికి ఇష్టము. కనుక మరి నేలకు ఏం చేయాలి? మనము చాలా భద్రంగా కాపాడుకోకపోతే అదేం చేసేదంట? నాలుగా నోరు కీడే చేసింది. కీడు చేయటమే కాదు, కవటపైన మాలుగా అరగటానికి అది త్వరపడింది. అధిక నాశనం చేయటకే దానికి ఇష్టము. అలా మాట్లాడటమే, ఇతరులు నష్టగలిగేదే, ఇతరులను బాధ పెట్టేదే మాట్లాడటమే నాలుగుకి ఇష్టము. అసలు నాలుగు మాట్లాడాలంటే ఏది ముఖ్యము? ఏది ముఖ్యమండి? నాలుగు మాట్లాడాలంటే ఏది ముఖ్యం? ఉదయం మత్తయి సువార్తలో నీ హృదయంలో ఉన్నది నోరు ఎక్కడ మొదలవుతుందంట? ఉదయం. కనుక మన నోటిని, మన హృదయాన్ని మనం భద్రంగా లేకపోతే ఏమైపోతుందండి? దేవుడు నాకేందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు నేను ఎంత కష్టపడ్డా కానీ ఎక్కడ అతికిపోతున్నా, ఎక్కడే కుంగిపోతున్నా, ఎందుకు నష్టాలు అవుతున్నా అని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ నాలుక ఎప్పుడైతే మంగళవారి కత్తిగా పనిచేస్తుందో అప్పుడు దేవుడు కూడా నీకు వ్యతిరేకంగా నిన్ను నల్లగొడతాడు. సజీవులు దేశంలో దేవుని యొక్క సంఘంలో నుంచి పెళ్ళగించి తీసి బయటపెడతాడు. ఉంచడం నీ నేలకు సరిగా రాకపోతే జీవము గల దేశంలో దేవుని సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో నుంచి ఆయన ఏం చేస్తాడు? పెళ్ళగించి తీసి బయటపెడతాడు. అందుకే ఇక్కడ అంతా నిలవాలి. ఇది పట్టకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నారు? నోటిని కాసుకోలేక, నోటిని భద్రంగా కాపాడుకోలేక, ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ మధ్య మాటలు. కనుక చాలా జాగ్రత్తగా మనము దేవుని చేత మనుషుల వారు దేవుడే అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నాడు? తెల్లగించి అక్కడి నుంచి తీసి పడేస్తున్నాడు. నేను గొప్పగా అంటే భక్తి పడినని అనుకుంటున్నామేమో, నేను అనుకుంటున్నానేమో ఒకవేళ, కానీ నా నోటిని నేను జాగ్రత్తగా కాపాడుకోకపోతే నా భక్తి వ్యర్థమైపోతుంది. దేవుని నోటిని, నాలుగుని ఏం చేయాలి? మనం ఎప్పుడు మంచి ఆదాయం కలిగి సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా మనం కాపాడబడుతూ, మన ప్రాణం కాపాడబడుతూ, మన కుటుంబం కాపాడబడుతూ, దేవుని నామం కూడా కాపాడబడాలి అంటే ఏం చేయాలి? మనం కూడా మన నోటిని భద్రంగా కాపాడుకోవాలి. 50,000 మాటలు మాట్లాడాలంటే ఆలోచించి, నేను మాట్లాడేది మాట నా నోటి నుంచి వచ్చే బయటకు వచ్చేది దేవునికి మహిమకరంగా ఉందా, ఎదురు వారికి నొప్పించుదా, మేలుకరంగా ఉంటుందా, నాకు దానివల్ల ఏమైనా నష్టమా? ఈ 3 ఆలోచించి నువ్వు మాట్లాడితే 50,000 మాటలు రావు, రోజుకి 10,000 కూడా రావు. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే, నేను మాట్లాడే మాట వల్ల దేవునికి మహిమ, దేవునికి ఇష్టము, ఎదుటి వారికి మేలు, నాకు ఆశీర్వాదంగా ఉంటుందా? దీనివల్ల ఏమన్నా నష్టం వచ్చిందని నువ్వు మాట్లాడే విషయంలో నోరు, నాలుకను నువ్వు అదుపులో ఉంచుకొని ఆలోచించి మాట్లాడితే నీకు మీరు. లేకపోతే ఏమైందంట? 57వ కీర్తన 4వ వచనం, నా ప్రాణము సింహం వలె ఉన్నది, ఉపద్రవముల మధ్యలో నేను పండుకొని ఉన్నాను, వారి దంతము సోములు, అవి అమ్ములు వలె, నాలుక వాడిగల కత్తి. వాడిగల కత్తి ఎటువంటిదంట? వాడిగల కత్తి. కత్తి అంత వాడిగా ఉంటే కూరగాయలు కోసేటప్పుడైనా, ఏదైనా పంటలు కోసేటప్పుడైనా కొంచెము తప్పితే ఏమైపోతుందండి? ప్రమాదం. రక్తము వలికించబడింది, దానివల్ల ప్రాణము కూడా పోయిన వాళ్ళు
లాంటిది. ఎక్కడ ఉంటుందంట మన ప్రాణము? సింహముల మధ్యలో ఉంది, ప్రమాదంలో ఉంది. ఎందుకని? ఈ నాలుకని నోటిని భద్రంగా కాపాడుకోకపోతే అది వాడి గల కత్తి లెక్క ఎక్కడ వచ్చినట్టు ఉంటుందంట మన ప్రాణము. మనం చదువుకున్నాక నీ ప్రాణము కాపాడబడాలంటే ప్రాణం ఎక్కడుంది? ఇప్పుడు సింహముల మధ్యలో ఉన్నట్టు ఉంది. ఎక్కడ? రెండు మధ్యన నాలుక, రెండు పెదవుల మధ్యన. మరి నాలుకను, ఈ పెదవులను మనం కాపాడుకోకపోతే సింహం మధ్యన నివసించినట్టు ప్రాణం, సింహాల మధ్యన ఉన్నట్టే మన ప్రాణం. ఈ పెదవులకి నాలుక చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే, రెండు పెదవుల మధ్య నాలుకనే నువ్వు జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోకపోతే నీ ప్రాణం ఎక్కడ ఉందంట? సింహాల మధ్యలో ఉన్నట్టే. మంగళవారి కత్తి వలె ప్రాణమును వాడిగల కత్తి వలె ఒకటి. కనుక జాగ్రత్తగా మనము మరి నాలుకని మరి పెదవులనే కాసుకున్నప్పుడే మనము మన ఆదాయమును తృప్తిగా భుజించగలుగుతాము. అంతేకాదు మన ప్రాణాన్ని కాపాడగలుగుతాము. జీవ మరణము నాలుగు వస్తువులో ఉన్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా నాలుగు మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే చాలా నష్టపోతాము. ఎటువంటిదంటే నాలుక ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారి నాలుక చూడండి ఎటువంటిదంట? ఘాతుకమైనది, బాణం లాంటిది. అది కపటమును పలుకుతున్నది. ఒకడు మనుషుల వంచన అభిప్రాయములను కొన్ని నోట తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడును. కడుపులో ఏముంటుందన్న? వంచిన అభిప్రాయం ఉంటుంది. మాట్లాడటం బట్టికి బయట ఎలా మాట్లాడుతున్నాండి? పొరుగు వారికి సమాధానంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాం, ఎంతో సమాధానంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాం. కడుపులో ఏముంటుంది? వంచనతో కూడింది. అదే ఘాతుకమైన బాణము. అటువంటి నాలుక మనిషి యొక్క ఉంటుంది. ఇంకా ఎంతో ఎలా ఉంటుందంటే, అదే 9వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, విల్లు తొక్కి వచ్చినట్లు అబద్ధపడుట వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును ఉపయోగపరచరు. నన్ను ఎరుక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తారంటే వీళ్ళు ఒక బిల్లుని ఎలా ఉంచుతారో నాలుగని ఎదిరిపుతాడు. నడవలేని నాలుగాలు కాదన్నమాట. ఎటువంటిదంట? ఆబద్ధములు ఆడటానికి ఎట్టే మార్చేస్తారు. అప్పుడే అంటారు, ఓ అంటానా అంటారు. అప్పుడే ఇప్పుడే కదా నువ్వు చెప్పిందయ్యా, ఎత్తనన్నా నేను ఎత్తనన్నా చూద్దామన్నారా? ఎలా తిప్పేస్తారంట? ఉంచుతుందంట. ఒక బిల్లు వచ్చినట్టు తన నాలుకని అప్పడానికి అలా వచ్చేస్తాడు. నేలకోటి ఉంటుందంట, ఎట్టి పడితే అది జరిగింది. నడవలేదు నరక నానా విధాలుగా మాట్లాడింది. నాలుక గురించి చాలా రాశాడు దేవుడు బైబిల్లో. కనుక నాలుక నోరు విషయంలో మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఆత్మీయంగా జీవాన్ని పోగొట్టుకుంటాం, శారీరకంగా మరణాన్ని ఇంకా ఆదాయాన్ని లేకుండా చేసుకుంటాం, తృప్తి లేకుండా చేసుకుంటాం. మంచి ఆదాయం కలిగి తృప్తి కలిగి సుఖంగా సంతోషంగా అంటే జీవమానంతో మనం కాపాడబడాలి, మన కుటుంబం కాపాడబడాలి, దేవుని నామము కూడా అవమానకరంగా ఉండకుండా కాపాడబడాలంటే మనం చేయవలసింది ఒక్కటే. ఏం చేయాలండి? మరి పెదవుల్ని మన నాలుకని మనం భద్రంగా ఎట్లా బంగారాన్ని అంటాసుకుంటాం, బంగారాన్ని ఎలా భద్రంచుకుంటాం అండి? ఏది అంతకన్నా ఇలువైన దేవుడి వారు
దేవుని వాక్యమునే శక్యమైతే సమస్త ప్రజలతో సమాధానంగా ఉంటున్నాడు. మరి పెదవుల్ని అంతకన్నా మాట మరణమును జీవమును నాలుగు వశంలో ఉంది కనుక బంగారం కన్నా వెండి కన్నా వజ్రాల కన్నా విలువైన మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడండి? ఎక్కడైపోతున్నాడు? పందుల ముందు ఏదో పందుల ముందు వేస్తే ఏం చేసిందట? బంగారం కన్నా విలువైనది పందుల ముందు వేస్తే అది తొక్కి చీల్చేసింది. కనుక మాటలు చాలా భద్రంగా మనం కాపాడుకున్నప్పుడే మనం ఆత్మీయంగా బలపడతాము, స్థిరపడతాము, నిత్యము ఆనందిస్తూ ఉంటాము. కనుక దాని గురించి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మరి నాలుగుకి కళ్ళెము పెట్టుకోవాలి, సిక్కిము పెట్టుకోవాలి. అలా లేకపోతే నష్టపోతాం. నష్టపోవటమే కాకుండా ఇంకేం జరిగిందంట? కీర్తన 34 11వ వచనం నుంచి పిల్లలా మీరు వచ్చిన ఆ మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకపోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు అనేక దినములు బ్రతకపోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నేలకును, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకొను. కీడు చేయడం అని మేలు చేయకు, సమాధానం వ్యక్తి దాన్ని వెంటాడము. అప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మనకు ఉపయోగించి ప్రార్థనలు పెట్టాలి. నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా సుఖంగా సంతోషంగా మేలు పొందుతూ రోజులు బ్రతకాలం ఉందా? బ్రతకాలని లేనివాడు ఉన్నాడండి. 80 సంవత్సరాలు వచ్చినా లెక్కలేకపోయినా కానీ, మంచిని తీసుకొని తాగలేకపోయినా కానీ ఏమంటాడు? ముని మనవడు పెళ్లి చూస్తే అప్పుడు దాకా ఉంటే బాగుంటుంది. మనవడు చూసాడు, మనవడు చూసి ముని మనవడు కొడుకుని పెళ్లి. ముని మనవడు కూడా కాదు, ముని మనవడు కొడుకు పెళ్లి చూడాలనే ఆశ ఉంది. వృద్ధాప్యం వచ్చినా కానీ బ్రతకాలని ఆశ ఉందా లేదండి మానవుడికి? నీవు కూడా పేరు స్వీట్ బతకడం కాదు, ఒక్క బతుకుతుంది నువ్వు బతుకు అంటారు లోపల. ఆ బ్రతుకు కాదు. మేలు మనసు సుఖంగా సంతోషంగా నువ్వు బ్రతకాలనుకుంటే ఏం కావాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి పెదవుల్ని ఆసుకుంటే నువ్వు బ్రతుకుతావు. కీడు చేయకుండా మారి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీడు చేయకుండా మేలు చేయాలి. నీ నోటిని, నీ పెదవుల్ని నువ్వు కాసుకుంటేనే ఎక్కువ రోజులు మేలు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మేలు తెలుసు బ్రతుకుతూ. అలా కావాలని ఆశ ఉందా? ఉంటే నువ్వు ఏం చేయాలి? మొట్టమొదటిగా నోటిని డబ్బులతో పుట్టి చేసుకోవాలి. పుట్టి అంటేనే బయటికి రాదు, మామూలుగా తాగదు. ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోవాలి, అంటే సిక్కేం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే చెవిలో భయపాటు చేస్తున్న ఎడ్ల విషయంలో చిక్కలు ఎందుకు పెడతారండి? పొలము మంచిగా నష్టపోకుండా మంచిగా ఎదగడానికి. అదే సిక్కెం పెట్టకుండా ఎదురు పెడితే ఏమైంది? తిన్నకు పాఠం కాదు, దాన్ని అనుకోపోయి దీన్ని అనుకోపోయి ఆ శివుడు పెడితే ఎనకొచ్చి నాకలే చేసింది మొదలు లేపింది. తిన్నక బావని కాదుగా, సాపికి నడవదుగా. ఈ మన్న అనుకున్న ఆ అనుకునే బాబు చిక్కు లేకపోతే ఏం పోద్ది? మొదలతో సహా ఇందాక మనం చదువుకున్నాం కదా, పెళ్ళగించబడింది. అలా పెళ్ళగించబడకుండా మేలు పొందుతూ సుఖంగా సంతోషంగా నువ్వు సంపాదించిన ఆదాయంతో తిని జీవించాలి. ఎక్కువ రోజులు దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా బతకాలనుకుంటే నీ పెదవుల్ని, నీ నాలుకని నువ్వు కాసుకోవాలి. క్రీస్తు యొక్క శరీరంలో అవయవం నువ్వు నాలుకై ఉంటే, నోరై ఉంటే నువ్వేం చేయాలంటే దాన్ని కాసుకుంటే చాలు. నీ ఆదాయం తక్కువ కాదు, నీకు తృప్తి లేకుండా ఉండదు. నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబం కాపాడబడితే ఎక్కువ రోజులు బతుకుతావు. ఇదే ముందు
మంచి ఆదాయంతో మేలు పొందుతూ తృప్తిగా ఉండాలంటే నీ పెదవులని నీ నోటిని నువ్వు కాసుకుంటే చాలు. 55 మాటలు మాట్లాడిన దానికన్నా రోజుకి ఆలోచించి 10 మాటలు మాట్లాడిస్తాను. సరే ఒక్కో కోరేది 15 వచ్చాయి. పడుతుందా సార్? వేల మాటలు మాట్లాడుతుంటే అర్థమయ్యేటట్టు 5 మాటలు సార్ అంటాడు. 14వ అధ్యాయం 19వ వచనం. ఆయన సంఘముతో భాషలతో 10,000 మాటలు పనుడు కంటే ఇతరులకు బోధపడినట్లు నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. 1వ కొరింథీయులకు 14వ అధ్యాయం 19వ వచనం. ఏది మేలంట? 50,000 కాదు, 10,000 కూడా కాదంట. మేలు కలిగే మాటలు 5 మాటలు మాట్లాడితే సార్ రోజు ఉపయోగపడి దేవుడికి అవమానకరంగా మనకి నష్టంగా ఇతరులకు గాయపరిచేట్టుగా మాట్లాడిన దానికంటే ఒక 5 మాటలు ఉపయోగకరంగా మేలుకరంగా మాట్లాడితే సార్ రోజులోని. మనిషి సగటుగా మాట్లాడేది మాట్లాడిన శాస్త్రవేత్తలు పరిశోధించి ప్రజలు కొంతమందిని రోజుకి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు పరిశీలించి మాట్లాడతాట 50,000 ఒక్క రోజుకి. ఆలోచించి మాట్లాడేది 10,000 ఉపయోగపడేది. కనీసం 5 మాట్లాడుతున్నారు రోజు ఉపయోగపడేది. మన కుటుంబానికి, మన భర్తకి, మన భార్య విషయము, మన పిల్లల విషయంలో మనం మాట్లాడే ప్రతి విషయము నోటిని పెదవుల్లో మనం కాసుకున్నప్పుడే ఈ లోకంలో ఎలా ఉంటామంట? మంచి ఆదాయంతో మేలు చూస్తూ తృప్తిగా మరి ప్రాణాన్ని కాపాడుకుంటూ ఎక్కువ రోజులు అర్ధాంతరంగా అయిపోయింది. పిల్ల చల్లగా లేదు. కనీసం ఎన్ని సంవత్సరాలంట? 20 కూడా రాలేదండి. 18 సంవత్సరాలే. ఏ అనుభవం లేదు. ఇట్లా అయిపోయాడు. చూడండి ఏమైపోయాడు. తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడండి. కారణం ఏంది? నోరు విసుకొడితే ఈపు ఏం కోరిందండి? ఎవరు కోరింది? నోటికి విసువైంది కావాలంటే అబద్ధం ఆడాలి, మోసం చేయాలి, ఏదో తిరిగి సంపాదించాలి. నోటికి విసుగు కావచ్చు. కష్టపడితే కొంచెం కాలం మీద తెలుసు సుఖమైన నిద్ర దొరికింది. కానీ నోటి వల్ల కానీ నోటి విషయంలో చాలా జాగ్రత్తగా మనము కాపాడుకుంటే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, దేవుని నామం క్షేమంగా బయటపరచబడింది, మన ప్రాణం కాపాడబడింది, ఎక్కువ రోజులు బతుకుతాము. అట్టి కృప దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. అలా ఉండాలని మనం ప్రయత్నం చేద్దాము. అలా లేకపోతే ఏమైందో 50వ కీర్తన 19వ వచనం. 50వ కీర్తన 19వ వచనం. చందము 50వ కీర్తన అప్పుడు కీడు చేయవలని నీవు నోరు తెరుస్తున్నావు, నా నాలుక కపటము కల్పిస్తున్నది. నీవు కూర్చోండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుతున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇంటి పనులు నీవు చేసినను నేను మౌర్యంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటివి. అయితే నీ కళ్ళు ఎదుట ఈ సంగతులను నేను
వరుసగా ఉంచి నిన్ను దేవుడు వింటున్నాడు. చెవిచ్చిన వాడు వింటా, నోరిచ్చిన వాడికి మాట్లాడి లెక్క చేయరా? ఏం చేస్తారంట? నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వరుసగా ఉంచుతుందంట. అప్పుడు ఆయన గద్దించడం మొదలు పెడతాడు. ఇదిగో అనుస్తాడు, అనిసినా కానీ ఒక దెబ్బ కొట్టినా కానీ అనిపో, అనుస్తున్నా కానీ మా అక్క నోరు కాసుకోలేదనుకో అసలు లేకుండా పెళ్లికి చేస్తానంట. జీవంలో నుంచి, జీవం గల దేవుడి సంఘంలో నుంచి, ఆయన రాజ్యంలో నుంచి, ఆయన దేశంలో నుంచి నువ్వు ఎక్కువ రోజులు బతుకుతూ మేలు నడుస్తూ ఆదాయం కలిగి తృప్తిగా తింటూ ఎక్కువ రోజులు నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలండి? ఒక్క కడుపు నుంచి పుట్టిన బిడ్డల మీద అపనిందలు కల్పించి ఒకే తన కడుపు నుంచి వస్తారు. కానీ ఏం చేస్తున్నాడు? పోయి కూర్చోలేమని వాళ్ళ దగ్గర పోయి తమ్మి పెట్టుకుంటే ఇక్కడ కూర్చొని వాళ్ళ మీద సాడీలు చెబుతుంటాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళండి, ఇటువంటి వాళ్ళు అయ్యని ఎక్కడికి పోతున్నాయి? దేవుడు ఏం చేస్తాడంట? వరసలుస్తున్నాడు. నీ మాట్లాడే వ్యక్తి ఒకటే ఉంచి అప్పుడు గద్దిస్తే ఆయన గద్దిస్తే ఇప్పుడు మౌనంగా ఉంటుండే ఏమంటలేదు అని అనుకుంటున్నావు. మౌనంగానే ఉన్నాడు ఆయన కృపకాలం కనుక. అదే ధర్మశాస్త్ర కాలంలో వెంటనే శిక్షే. విజయ్ ఏం చేశాడండి? ఆ మనసాన్ని చెయ్యి పడిపోతుందని, దేవుడి మనసు పడిపోతామని ఏం చేశాడు? అట్లా వెంటనే పడి చచ్చిపోయాడు. శిక్ష వెంటనే దేవుడు ఏం చెప్పాడు? దాన్ని కొట్టొద్దని. అసలు దాన్ని ఎట్ల బండి మీద తీసుకురావద్దు కొట్టు. లేవీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాళ్ళే భుజాల మీద మోసుకొని రావాలి. అసలు దేవుడు చెప్పిన మాట మీరటంగా తను కొట్టుకోపోయాడు. సహాయం చేద్దామని కూడా తన ఉద్దేశం అదేనమాట. ఆలోచించాలి మనం మాట్లాడేటప్పుడు. ఆలోచించకుండా ముట్టుకున్నాడు. మనం కూడా అంటాం, నేను మేలు చెప్తామని అలా చెప్పానని అంటాం. మేలు చేద్దామనుకుని నాకేం మేలు చేశారంట. మేలు చేద్దామని అలా చెప్పారంటాం నీ నోటి మాటలు. కానీ కీడు జరుగుతుందంటే ఏం చేస్తాం మనం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. జీవితంలో మనం పరీక్షించుకోవాలి. మేలు జరిగింది. లేకపోతే నీ కనులు నీ సరుకులు ఎవరు చూస్తారు? ఏరే వాళ్ళు ఎదురు పెట్టడం. రేపు తీర్పులో ఏం చేస్తారంట? అవి మంచి అయినా చెడ్డ అయినా మత స్వార్థలను నీ నోటి మాటలు బట్టి రేపు తీర్పు వరసలు పెడుతున్నాడు. నీ కళ ఎదుటే ఇదిగో నువ్వు మాట్లాడే మాట ఎవరు సాక్ష్యం? ఆకాశం ఆలకించము, భూమి చెవియము, చంద్రుడా చర్చించే సూర్యుడా సూచి. అన్నీ ఎక్కడ పోతావు? తప్పించుకొని దావీదు మాస అప్పుడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను ఎక్కడ పోతున్నాయా? ఆకాశం ఎక్కి రెక్కల సంచుకొని ఎగిరిపోతే అక్కడ నువ్వు ఉన్నావు. భూలోకంలో నుంచి ఆకాశంలో పోయి అక్కడ సంచుకొని ఉన్నా అక్కడ నువ్వు ఉన్నావు. నేను ఎక్కడికి పోను? భూమిలోనే ఉన్నాడు. ఆయన పెట్టుకున్నాడు కాపుదల. ఆకాశం ఎగిరిపోతే అక్కడ ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కాపలా. ఎక్కడ తప్పించుకుంటాం మనం భూమి నుంచి? మరి మాటల ద్వారా దేవుని శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మన నోటిని నాకని భద్రంగా కాపాడుకున్నప్పుడే మన జీవితంలో మేలు గడుస్తూ తృప్తిగా మన పెదవుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా తృప్తి పొందుకుంటాం. ఎక్కువ రోజులు బ్రతకాలి అని అంటే నీ నోటిని నీ పెదవులను నువ్వు కాసుకోవాలి. ఏంది? కపటమైన మాటలు పలకకుండా, ఒక తల్లి గర్భం పుట్టి వాళ్ళ మీదనే నిందలు మాపకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తప్పుడే నువ్వు నీ ప్రాణం కాపాడాలి, నీవు తృప్తిగా ఉండాలి. నువ్వు కష్టపడి సంపాదన తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? నీ పెదాలను కాపాడుకోవాలి. నీ నోటికి కళ్ళెట్టుకోవాలి. నీ నాలుగుకి ఏం చేయాలి? కాదండి. ఇస్కేల్ గ్రంథంలో ఆయన ప్రార్థన చేసిన ఏమంటే, నా నాలుకని అంగిలి కంటించుకోవడం సహాయం చేయండి. నేను మాట్లాడాలి అంటే
ఎక్కడ మాట్లాడినప్పుడు నేను వచ్చేవాళ్ళని చూపిస్తాను. ఇంకా నాలుకని అంగిలి కతుక్కునేట్టు చేయమంటాడు. అంగిలి కతుక్కుంటే నాలుక మాట్లాడతామండి. నా నాలుక అంగిలి కతుక్కున్నట్టు సహాయం చేయనైనా ఎవరితో ఎక్కడ ఎప్పుడు మాట్లాడినట్లా యేసు ఏం చెప్తున్నారు శిష్యులకి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏం మాట్లాడి మీరు దిగులు పడవద్దు, భయపడబాకండి. ఆ సమయానికి ఏం మాట్లాడి నేను నా నోటి పొరగా వాడుకుంటాను. కనుక దేవుడికి ఒక చెప్పాలి, మన నోటి మన పెద్దవాళ్ళు దేవుని స్వాధీనంలో ఉంచుకోవాలి. అలా ప్రార్థన చేయాలి. నోటి మాట వల్ల ఒక 3 విషయాలు ముగిస్తుంది. ఈరోజు ఇక్కి పెట్టుకుంటా చెప్పిన విషయాలని వచ్చే వారం కనవాయి చెప్పుకున్నాం. చాలా ఉన్నాయి, దగ్గరగా 2 పేజీల పైనే వచ్చినాయి. 60 ఇంపార్టెంట్ రాస్తేనే 60 ఎవరు మాటలు చెప్పారు. ఇప్పటికి 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మాట్లాడితే ఏమి అయ్యిద్ది అనడానికి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 26 రోజు చదువుకోండి, ఇంటిపైన చదువుకోండి. ఎక్కడ యెహోషువ గిబియోనుని మారుదేశంతో వస్తే వాళ్ళతో ప్రమాణం చేశాడు, మిమ్మల్ని మేము హాని చేయకుంటాము, ఒకవేళ హాని చేస్తే దేవుని కోపం మా మీద రగులుకునుగా అని ప్రమాణం చేస్తారు. యెహోషువ కాలంలో యెహోషువ వాళ్ళు మారువేషంతో వచ్చి మా ప్రాణాన్ని మీరు కాపాడాలి, మా జోలికి రాకుండా మాకు సహాయం చేయండి వాళ్ళు వచ్చి వేడుకుంటే వాళ్ళని నమ్మి వాళ్ళ ప్రాణం తీయకుండా మీ జాతికి మేము ఏ హాని జరిపించుకోకుండా మేము కాపాడుతామని ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం తప్పి మీకు హాని చేస్తే దేవుని కోపం మా మీద రగులుకునుగా అని ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేస్తే 2 సామెలు 21వ అధ్యాయం 2వ వచనంలో సౌలు కాలంలో ఆ ప్రమాణాన్ని తప్పుతారు. యెహోషువ కాలంలో ప్రమాణం చేశారు, సౌలు కాలంలో చంపాడు. జాగ్రత్తగా వినండి. యెహోషువ కాలంలో ప్రమాణం చేశారు, అలా మేము హాని చేస్తే మీకు దేవుని కోపం మా మీద రగులుకుని కాక అని సౌలు కాలంలో చేశారు ఆ జాతి వారికి. అదే సామెలు 2వ గ్రంథము 21వ అధ్యాయమే 1వ వచనాన్ని మనం గమనిస్తే దావీదు కాలంలో ఆ శిక్ష ఎందుకండి ఎక్కడ యెహోషువ కాలం నుంచి సౌలు ఎక్కడ, దావీదు ఎక్కడ? దావీదు 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు. యెహోషువ ఎక్కడ? ఐగుప్తు నుంచి బానిసత్వంగా వచ్చి పాలుకలు ప్రవేశించి దేశంలోకి వచ్చినప్పుడు ఆయన సమయంలో దగ్గరగా 400 సంవత్సరాల తర్వాత ఆ శిక్ష ఎప్పుడు అమలు చేశాడంట? దావీదు కాలంలో అమలు చేశాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఆ ప్రార్థన కూడా చదువుదాం. మొత్తం 2వ సామెలు గ్రంథము 21వ అధ్యాయము 'ని గమనించండి. మన మాటల వల్ల ఎంత నష్టం జరుగుతుందో. 2వ సామెలు గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు రాగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనును హతము చేసిన గనుక అతని బట్టి నరాంతకులను అతని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. చూడండి, ఎవరి కాలంలో? యెహోషువ కాలంలో ప్రమాణం చేశాడు. సౌలు కాలంలో
ఇన్ని తరాల తర్వాత ఆ శిక్ష వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? దానికి ప్రార్థన చేస్తున్న దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు ఇంత కరువు వచ్చింది మాకు అంటే, యోషువ కాలంలో చేసిన మాట సౌలు కాలంలో ఆ ప్రమాణం తప్పాడు, దాన్ని బట్టి మీకు ఈ కరువు. మన కుటుంబంలో ఎందుకు వస్తుంది? శాపాలు, ఈ నష్టాలు, ఈ బాధలు. తర్వాత నీతిమంతులైతే 5 తరాల వరకు కాపాడబడతారు, లేకపోతే 3-4 తరాలు ఆ శిక్ష వచ్చిందని వాక్యం ఉంది. అది మనం గమనిస్తాం. నోటి మాట వల్ల ఇది యోషువ చేసిన ప్రమాణాలను బట్టే, నోటి మాటను బట్టే, సౌలు ప్రమాణం తప్పబట్టే దావీదు కాలంలో శిక్ష కరువు రావడానికి, నష్టం రావడానికి, ఆ ఇబ్బంది కలగడానికి, ఆ గర్భం పోయటానికి, అప్పుడు కావడానికి, నష్టం జరగడానికి కారణం ఏమిటి? నోటి మాట. 8 తరాల వరకు అది ఎట్టాడి కనుక మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏముందలే మాటేగా అనుకుంటున్నాం, మాటేగా అనిపించింది. యోషువ మాటేగా. ఆయన కాలంలో ఏం చేయాల? సౌలు కాలంలో వచ్చారు, దాన్ని మర్చిపోయారు. ఏమైపోయాడు? గిబియోన్లీ. అయితే ఏమైపోయింది? ఏమైందండి? ఆ శిక్ష ఎందుకు వచ్చిందంటే కారణం కూడా దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నోటి మాట వల్ల. కనుక జాగ్రత్తగా ఉన్నాం. మన జీవితాన్ని, మన తర్వాత వచ్చే తరాన్ని, ఆ తర్వాత వచ్చే తరాన్ని కూడా కాపాడబడాలంటే కారణం ఎవరన్నా? మన నోరు, నాలుగు. మన ప్రాణం కాపాడబడాలి. ఎక్కువ రోజులు బ్రతుకుతూ సుఖంగా, సంతోషంగా, ఆదాయం కలిగి మేలుస్తూ బ్రతకాలంటే నీ నోటిని, నీ పెదవులను నువ్వు కాసుకో, అంతే. ఇది నీ చాలా జాగ్రత్తగా కాసుకుంటే 4-5 కాదు, 1000 తరాల వరకు. ఎప్పటి వరకు? యోషువ కాలం నుంచి, సౌలు కాలం నుంచి దావీదు కాలానికి వచ్చింది శిక్ష. అక్కడ కూడా వచ్చింది నోటి మాట వల్లనే. ఆ నోటి మాట వల్ల జాగ్రత్త. నీకు తెలియకుండా చెబుతున్నామేమో, ఆలోచించకుండా మాట్లాడుతున్నామేమో, ఏం కాదులే, నేను ఉండాలి అని. ఒక్కసారి వీళ్ళు పరిశీలించుకున్నాం. దేవుని యొక్క ఒప్పుకున్నాం, మనం కూడా ఎవరు ఒప్పుకున్నాం? ప్రమాణం చేస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాము. ఇంకెక్కడ చేస్తామంటే ప్రమాణం? పెళ్లి చేసిన ప్రమాణం చేస్తారు. ఎవరి ప్రమాణం చేస్తారండి? సావైనా బ్రతుకైనా, కష్టమైన సుఖమైన, రోగమైన ఆరోగ్యమైన, అన్ని వేళ ఎడబాయకుండా ఉండమని ఒకరికొక ప్రమాణం చేసుకుంటాం. కానీ ఉంటుందమ్మా? చేసిన ఏదో ఒక ఆయన అడిగితే, ఒక జడ్జి అడిగాడట, శిక్ష నుండి జడ్జికి ఎప్పుడు నిలబడ్డాడు. ఆయన పేరును బట్టి అడిగాడంట, నువ్వు పెళ్లి చేసుకుని ప్రమాణం చేసావని. అంటే నేనే చేసా, మాస్టర్ గారు చెప్పమంటే చెప్పాను. మాస్టర్ గారు చెప్పమని చెప్పినా నువ్వు ప్రమాణం చేస్తావు. దేవుడు ఎదుట, సంఘం ఎదుట, దైవజనుడు ఎదుట నీవు ఏమని? నా భార్యగా నేను అంగీకరిస్తున్నాను. కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన, రోగమైన, లేవిడైనా, మిగిడైనా, అన్ని వేళ ఎడబాయకుండా నా ఆస్తిలో సగం భాగముగా కాకుండా సంపూర్ణంగా భాగస్థురాలుగా నేను ప్రమాణం చేస్తాను. మాస్టర్ గారు చేయమన్నా, ఎవరు చేయమన్నా మట్టికి మనస్ఫూర్తిగా ఆ సమయంలో చేస్తాం. మర్చిపోతాం, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు. కానీ ఆ ప్రమాదం ఎప్పుడు కదా? తర్వాత కదా అది ఎక్కడ చూసి జాగ్రత్త. నోటి మాటగా అనుకుంటున్నాం మనం, అలా అనుకోవాలి. మరి మాట ఎంత శక్తి కలదంటే, దేవుని మాట ఎంత శక్తి కలదో మనకు కూడా అదే మాట శక్తిని ఇచ్చాడు. జీవ మరణములు మరి 4 విషయంలోనే ఉన్నాయి, మరి మాటలోనే ఉన్నాయి. మరి మరణించాలన్నా ఎదురువాడు మరణించాలన్నా, మనం జీవించాలన్నా ఎదురువాడు కూడా జీవించాలన్నా మరి నోటి మాట వల్ల. ఎందుకురా మన చచ్చిపోయారు ఫస్ట్ ఎగ్జామ్ తెలుగులోనే మార్పు తక్కువ వచ్చింది. రాయలేదని కొద్దిగా గిల్టీ ఫీలింగ్ అయ్యి అక్కడ టీచర్లు పిల్లలు కూడా వెళ్ళాడు. మంచి రాజ్యంతో రాకపోతే బాగోదని అన్న మాటకి, ఆ మాట వల్లే చెరువులో కూడా చచ్చిపోయాడు.
మన రాష్ట్రానికి అవసరం లేదు, మన ఆంధ్రప్రదేశ్ చూడండి మాట ఎంత ప్రమాదకరమైందో. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడదాం. మన భద్రంగా కాపాడుకున్నాం, మన ప్రాణాలు కాపాడుకున్నాం. దేవుడిచ్చిన ఆవశ్యకాల ముందు ఎక్కువ రోజులు బ్రతకడానికి మేలు సువేగ బ్రతకడం కాదు, వేగ బ్రతకడం కాదు. చెట్టు కింద పేట బతుకుతున్నాం, మనం బతుకుతున్నాం. సుఖం ఉంది. క్రైస్తవుగా దేవుని బిడ్డలంగా మనం మేలు చూస్తూ బ్రతకాలంటే మన నోటిని మన విధులను కాపాడుకున్నాం, భద్రంగా ఉంచుకున్నాం. దేవునికి మహిమకరంగాను మనకి జీవంగాను నిత్యము ఆనందంగా సుఖంగా సంతోషంగా మంచి ఆదాయంతో తృప్తి కలిగి దేవుని మహిమపరచుకుంటూ కీర్తించుకుంటూ ఆనందంగా మరి ఆవశ్యకాల మొత్తం సుఖ సంతోషంతో ఆరోగ్యంతో వర్తిల్లాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ వేదన తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మరి వచ్చేవాడు మరి కొన్ని తెలుసుకున్నాం. దేవుడి సన్నిధిలో మనమందరము విషయాలు దేవుడి యొక్క తలవంచుకొని మోకరించి చట్టమైతే అయ్యా నిజంగా ఇన్ని విషయాలు నేను తెలుసుకోలేదని నిర్ణయం బట్టి నా చేతిలో బైబిల్ ఉన్నాయి. నేను మా కోసం ఇన్ని రాసి మంచిగా భద్రంగా మా ప్రాణాలను మేము కాపాడుకుంటానికి సుఖంగా మంచి ఆదాయంతో తృప్తి కలిగి జీవించడానికి కారణమైన మా నోటిని మా నాలుకని మేము కాపాడుకోలేకపోతున్నాం. ప్రభా, మా దేవుడు ఎందుకు ఇట్లా నష్టం కలిగిస్తున్నావు అన్నది నిన్ను ఒక్కసారి పరీక్షించుకో, ఆలోచించు. ఎందుకు ఈ నష్టం వస్తుంది, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మనుషులు ఎదురు నేను తక్కువవాడికి అయిపోతున్నా. నిన్ను పరీక్షించుకున్నాం, మనం పరీక్షించుకున్నాం. ఒక 2 నిమిషాలు మౌనంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాం, ప్రమాణం చేసాం. మనం క్రీస్తు ప్రేమ సహవాసం నుంచి ఏదే సహవాసం ఎలానని బాప్తిసం తీసుకునే ముందు ఒప్పించాము. యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా ఆయన రక్తము ఆయన సంఘంలో ఆయన సంఘం బిడ్డలుగా చేర్చబడుతున్నాం. ప్రతి ఆదివారం మానకుండా ఎటు పోకుండా ఉంటామని మాట తప్పుతున్నామేమో ఒకవేళ చూడండి. మరి మాట వల్లే వరసన దేవుడు లెక్క ఉంచి గద్దిస్తాడు. అప్పుడు తీర్పు దినంలో ప్రతిదీ లెక్క చెప్పాలి. ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఒకవేళ తెలియక ఇప్పటి వరకు ఒకరు చేస్తే దేవుడు క్షమించే దేవుడు. ఒప్పుకున్నా విడిచిపెడతాం. ఇక నుంచి ఆ సవాసం తప్ప వేరే సవాసానికి పోకుండా మనం ప్రమాణం చేసిన ప్రకారంగా క్రీస్తు ప్రభు తన సొంతనికి సంపాదించిన ఆయన సంఘములో ఆయన విడదముగా అంతవరకు ఆయన అడుగుజాడలు నడుచుకుంటారు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేశాం. యోషువ ప్రమాణం చేశాడు, సౌలు తప్పాడు, దావీదు కాలంలో వచ్చింది. ఒకవేళ నువ్వు తప్పితే నీకు రాకపోవచ్చు, నీ కుమారుడు రాకపోవచ్చు, నీ మనవడు రావచ్చు. నీ నోటి మాట వల్ల నిన్ను పరీక్షించుకుందాం. నీవు సుఖంగా సంతోషంగా ఎక్కువ బ్రతకాలి, నీ తర్వాత తరం బ్రతకాలి, నా తర్వాత తరం కూడా మంచిగా బ్రతకాలి, సుఖంగా సంతోషంగా వేరే చూస్తూ బ్రతకాలంటే నోటిని ఇప్పుడే కాసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. మా రాజా రక్షణ, మా సమస్తానికి కారణభూతుడా యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు కలుగజేసిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం.
చేస్తున్నావు నాయనా. ఆయన స్వరూపము చూరకు ఆయన శరీరం అవయవంగా మేము ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా ఒక్కొక్క దాన్ని గురించి మేము నేర్చుకుంటూ ఉండగా మా జీవితంలో అయినా వాటన్నింటినీ అవలంబించుకొని మా జీవితంలో క్రీస్తు స్వరూపం వచ్చిన కుడికి అడుగు తొలిపోకుండా నీ అందు భయభక్తులు కలిగి క్రీస్తు ప్రభు యొక్క సహవాసములో నిత్యము నిలిచి ఫలిస్తూ మెరిచిన ఔషధాలమంతయు వేరుతూ సుఖంగా జీవించడానికి మా నోటిని మా వల్ని మా నాలుకని మేము కాసుకునే భాగ్యం దయచేయండి ప్రభు. భద్రంగా కాపాడుకునే భాగ్యం దయచేయండి ప్రభు. వీటిని కాపాడుకునే మా ప్రాణాన్ని కాపాడుకున్న వారు అవుతాము, నీ నామాన్ని కాపాడిన వారు అవుతాము, మా కుటుంబాన్ని కాపాడిన వారు అవుతామని నీ వాక్యం ద్వారా తెలియజేసినందుకు కృతజ్ఞత ఆచరిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు అలానే ఉన్నాయన దయతో క్షమించండి ప్రభా. చూపించిన ఆయన కనికరాన్ని చూపించిన ఆయన దయ చూపించిన ఆయన కటాక్షాలు చూపించిన ఆయన ఎంత కష్టమైనా ఎంతగా రెచ్చగొట్టిన యేసుక్రీస్తు సిలువని రీతిగా ఎడం పక్క దొంగ రెచ్చగొట్టాడు. సైనికులు శస్త్రహింసలు పెట్టారు. అయినా తండ్రి నీ కుమారుడు యేసుక్రీస్తు మా కోసం అయినా నోరు తెరవలేదయా ప్రేమ, మొదలు పలకలేదయా మా కోసం. ఏమి చూడడం తెచ్చుకోగలనైనా మా కోసం ఆయన నోరు తెరవకుండా ఆ బాధలన్నీ సహించాడయ్యా. మేమైతే మా కోసం మేము నోరు తెరవకుండా ఉండలేకపోతున్నాం ప్రభా. మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి, మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ నామాన్ని కాపాడడానికి భయపడాలి. నీ నామాన్ని కాపాడబడకుండా నాయన మా వల్ల దూషించబడుతుంది, ఆయన అవమానపరచబడుతుంది, ఆయన వెలిగిపోతుంది, ఆయన నా జీవితంలో మా కుటుంబంలో లేకుండా పోతుంది. ఆయన ఎందుకు దేవుడు నమ్ముకుని సుఖం వెళ్తే అలా మాట్లాడుతున్నారు అంటున్నారు ప్రభా. మమ్మల్ని చూసి మా కుటుంబ సభ్యులు చూసి దయతో క్షమించండి ప్రభా. యాపూరు చూపించిన ఆయన, కరికరైనా చూపించండి ఆయన, దయ చూపించిన ఆయన, నీ కళ్ళు చూపించు ప్రభా. ఈ క్షణం నుంచి తీర్మానం చేసుకుంటాం ప్రభా. మా నోటి మాట వల్ల నీ నామము అనుపరచబడుతున్నాను. మా నోటి మాట వలన తను మా కుటుంబం మా ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. ఆయన నీ నోటి మాట వల్ల మేము కాపాడబడుతున్నాం, కానీ మా నోటి మాట వల్ల మేము పోగొట్టుకునే వారంగా ఉంటున్నాము. దయతో క్షమించండి ప్రభా. కృప చూపించండి, కనికరాన్ని చూపించండి ఆయన. కేవలం ఆ రోజున ఆయన నీ కుమారుడు యేసుక్రీస్తు అన్ని విషయం పెట్టి అంతగా బాధపరిచిన, అవమానపరిచిన, రెచ్చగొట్టిన నోరు తెరవలేదు. కానీ ఆయన మాకు మొదలుగా శిక్షణ అనిపిస్తూ తండ్రి ఇది తెలియక చేస్తున్నారని క్షమించమన్నావు ప్రభా. ఆయన నోటి మాట వల్లే మమ్మల్ని క్షమించి ఆ శిక్ష నుంచి తప్పించి ఈ రోజు నీ రీతిగా నిలబెట్టి క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో చేర్చి ఆ జీవము కలిగిన దేవుడి సంఘంలో ఉంచినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. పడకుండా ఆయన మేము నిలిచినట్టు మాకు సహాయం చేయండి ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా బలపరుస్తుంది ఆయన. శారీరకంగా మంచి ఆరోగ్యం ప్రభా. ఆర్థికంగా వారు చేస్తున్న చేతి పనులన్నీ దీవించి వారి పెదవుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా తృప్తిగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. కృపా కరికరాన్ని చూపించింది ఆయన ఆదరించిన ప్రభా. చేరి వచ్చిన వారిని వింటున్న వారిని ఇది మొదలుకొని ఎల్లప్పుడూ నీ కృపాక్షముల మాటొచ్చినట్టు సహాయం చేసి దీవించి ఆశ్రయించి పవిత్రపరచమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు నామములో